యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ ఆర్ తెలంగాణ ఏపీ సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆర్ ఏపీ ఆర్సీ సెట్ ఆర్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి మనం ఏ విధమైన ఎగ్జామ్ రాస్తున్నా కూడా ఈ యొక్క నేషనల్ లెవెల్కి సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీడియోలో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం వచ్చినట్టయితే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, లేదా ఎటువంటి టిప్స్ అనేది మీరు ఖచ్చితంగా ఆ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని తీసుకొని ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుతున్నాము. యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది 2020 వరకు ఆల్ డిఫరెంట్ సెషన్లో కండక్ట్ చేసిన పేపర్ 1కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఇక్కడ మనకు యూజీసీ నెట్ ఎగ్జామ్ కానీ లేదా సెట్ ఎగ్జామినేషన్లో కానీ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. దాని నుంచి మనకు 10 మార్క్స్కి అయితే క్వశ్చన్స్ అడుగుతారు. ప్రీవియస్లో మేము ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఈ టాపిక్ పైన సెకండ్ వీడియో అయితే చేస్తున్నాము. డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్ మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ప్రజెంట్ మనం చూస్తున్న పేపర్ ఏదైతే ఉందో మనకు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 2025 సెషన్లో కండక్ట్ చేసిన సెషన్స్ నుంచి వన్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ అని కాదు, యూజీసీ నెట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అది ఏ క్వశ్చన్ అయినా సరే ఖచ్చితంగా క్వశ్చన్ని మీరు కేర్ఫుల్గా రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత ఎలిమినేషన్కి సంబంధించిన ప్యాటర్న్ ఏమన్నా ఉంటే అప్లై చేసి ఆన్సర్ అయితే చేయాలి. మీకు టైం లేదు అండ్ టైం సరిపోదు అనే కాన్సెప్ట్ తోటి కొన్ని క్వశ్చన్స్ రీడ్ చేయకుండా ఆన్సర్ అయితే అస్సలు చేయకూడదు. ఖచ్చితంగా మీరు క్వశ్చన్ని కేర్ఫుల్గా రీడ్ చేసినట్టయితే మ్యాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్కి ఆన్సర్ ఆ క్వశ్చన్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ మెయిన్ థింగ్ అయితే మీరు ఫాలో అవ్వాలి. రీడ్ చేయడము అండ్ సేమ్ టైం ఆల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అయితే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఈ విధంగా యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో కూడా క్వశ్చన్ అయితే ఉంటుంది. మీరు క్వశ్చన్ని కంఫర్టబుల్గా ఫుల్ పేజీ అయితే మీరు రీడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ది ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది టేబుల్ టోటల్ నెంబర్ ఆఫ్ ది ఎయిర్ కూలింగ్ సంబంధించిన డివైజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ కూలింగ్స్ అయితే ఇచ్చారు. ఏసీ ఇచ్చారు, కూలర్స్ ఇచ్చారు అండ్ ఫ్యాన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ వాటికి సంబంధించిన డిఫరెంట్ సేల్స్కి సంబంధించి స్టోర్స్ కూడా ఇచ్చారు. ఏ నుంచి ఎఫ్ వరకు డిఫరెంట్ స్టోర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మెటీరియల్కి సంబంధించి ఏంటంటే కూలింగ్ డివైజెస్కి సంబంధించి ఏసీ, కూలర్ అండ్ ఫ్యాన్స్కి సంబంధించి ఇచ్చారు. అండ్ దానికి సంబంధించి ఏ టు ఎఫ్ వరకు మనం షాప్స్ అనుకోవచ్చు లేదా స్టోర్స్ అనుకోవచ్చు, డిఫరెంట్ అయితే డేటా ఇచ్చారు. అండ్ దీని రిలేటెడ్ కింద టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు టేబుల్ అయితే కేర్ఫుల్గా రీడ్ చేయాల్సి ఉంటుంది. టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఏదైతే ఉందో మనకు ఫస్ట్ కాలం వచ్చేసి ఏ టు ఎఫ్ వరకు స్టోర్స్ యొక్క నేమ్ ఇచ్చారు. ఏ స్టోర్ అంటూ, బి స్టోర్ అంటూ, సి స్టోర్ అంటూ, డిఈఎఫ్ అంటూ స్టోర్ నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు టోటల్ డివైజెస్ సంబంధించి ఎన్ని డివైజెస్ సోల్డ్ చేశారు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఏకి సంబంధించిన డివైజెస్ అనేది 1250 అనేది సేల్ చేయడం జరిగింది. తర్వాత బి వచ్చేసి 450, తర్వాత సి వచ్చేసి 850, డి వచ్చేసి 900, ఈ వచ్చేసి 1000, ఎఫ్ వచ్చేసి 605 అనేది టోటల్గా సోల్డ్ అయితే చేయడం జరిగింది. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సోల్డ్ చేసిన దేంట్లోకి సంబంధించినవి అంటే ఏసీకి సంబంధించినవి ఉన్నాయి, దాంట్లో కూలర్కి సంబంధించినవి ఉన్నాయి, ఫ్యాన్స్కి సంబంధించినవి అనేవి ఉన్నాయి. మనకి రేషియో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1250లో ఏసీ యొక్క పోర్షన్ ఎంత, కూలర్ యొక్క పోర్షన్ ఎంత, ఫ్యాన్స్ యొక్క పోర్షన్ ఎంత అనేది అయితే ఇవ్వడం జరిగింది. రేషియో మెన్షన్ అయితే మనకు మెన్షన్ చేశారు. 1250లో టోటల్గా 4:5:1 అనేది రేషియో అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్ రేషియో ఎంత అనేది మీరు క్వైరీ చేసినట్టయితే మనం ప్లస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ 3 ఐటమ్స్ని ప్లస్ చేసినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. 4+1 వచ్చేసి మనకు 5 అవుతుంది. 5+5 వచ్చేసి 10 అయితే అవుతుంది. 10 పోర్షన్లో వచ్చేసి ఫస్ట్ ఏసీది వచ్చేసి ఎంత అంటే 4 పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కూలర్ది 5 పోర్షన్ ఇచ్చారు అండ్ ఫ్యాన్ది 1 పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని అలొకేట్ చేసేటప్పుడు ఏ నుంచి ఏసీస్ ఎన్ని ఉన్నాయి, ఏ నుంచి కూలర్స్ ఎన్ని ఉన్నాయి, ఏ నుంచి ఫ్యాన్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది మనకు ఆన్సర్ సాల్వ్ చేయడం కోసం అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ మీకు క్వశ్చన్ పైన కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలి. క్వశ్చన్లో వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ దాన్ని బట్టి మనం ఏం సాల్వ్ చేయాలనే క్లారిటీ మీకు వచ్చింది అనుకోండి, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఈజీ. 10కి 10 మార్క్స్ రావడానికి అయితే మీకు ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. ఈ 1250 అనేది ఆల్ డివైజెస్ సోల్డ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దాంట్లో 4 రేషియో వచ్చేసి ఏంటి అంటే ఏసీకి సంబంధించింది, 5 రేషియో వచ్చేసేమో కూలర్ సంబంధించింది, 1 రేషియో వచ్చేసేమో అండ్ ఫ్యాన్స్ సంబంధించింది. అయితే ఇక్కడ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ డివైస్ ఫర్ యూనిట్ అని ఇక్కడ యూనిట్స్లో అయితే మెన్షన్ చేశారు. టోటల్ 1250 యూనిట్స్. అయితే ఏసీవి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, కూలర్వి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అనేది మీకు తెలిసిందనుకోండి, ఆన్సర్ చేయడం ఈజీ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకు ప్రైస్ ఇచ్చారు. మీకు యూనిట్స్ తెలిసిన తర్వాత సమ్టైమ్స్ మనకు ప్రైస్ రిలేషన్ ఎక్కువ ఏది అమ్మారు, తక్కువ ఏది అమ్మారు, ప్రైస్ డిఫరెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1250 అనేది ఉంది. 1250లో మనకు 4 రేషియో, ఇది టోటల్ 10 కదా. మనకు ఫస్ట్ వన్ తీసుకుందాం. 1 రేషియో
రేషియోకి ఎంత వస్తుందంటే 125 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రైస్ అడిగారనుకోండి, మీకు ఫ్యాన్కి సంబంధించిన ప్రైస్ 125 ఇంటూ 750 చేస్తే టోటల్ ఫ్యాన్స్ ఎంత కమ్మారు అనేది తెలుస్తుంది. కూలర్కి అనుకోండి సేమ్ రేషియోలో 1250లో 5 రేషియో తీస్తే కూలర్ ఎంత వస్తుందో దాన్ని మనం 4000తో మల్టిప్లై చేస్తే మీకు కూలర్కి సంబంధించిన అమౌంట్ అనేది వచ్చేస్తుంది, టోటల్ అమౌంట్. దాన్ని బట్టి మీరు టేబుల్ అర్థం చేసుకోవాలి. అలా సో వీటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాలి బేస్డ్ ఆన్ ప్రాబ్లం బట్టి. టైం వేస్ట్ చేయదు. ఫస్ట్ టేబుల్ అర్థమైన తర్వాత ప్రాబ్లంలో ఏం అడిగారో దాన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి, అదర్ థింగ్స్ అనేది చేయకూడదు. మీకు ఇప్పుడు టేబుల్ అర్థమైంది అనుకుంటాను. ఇది ఏసీకి సంబంధించి ఇండివిజువల్ ప్రైస్. ఒక ఏసీ ఖరీదు వచ్చేసి 14,000 ఫర్ ఏ షాప్కి అయితే, అండ్ బి షాప్లో వచ్చేసి 15,000 ఫర్ ఏసీకి, తర్వాత సి షాప్లో 16,000, డి షాప్లో వచ్చేసి ఏంటంటే 17,000 ఫర్ ఏసీ, ఈ షాప్లో వచ్చేసి ఏంటంటే 18,000, ఎఫ్ షాప్లో వచ్చేసి 19,000. సేమ్ అమౌంట్ అనేది కూలర్కి ఇచ్చారు ఈచ్ షాప్లో. ఏలో వచ్చేసిన కూలర్కి ఎంత అంటే 4,000, బీలో వచ్చిన కూలర్కి 4,500, 5,000, 5,500, 6,500 ఇచ్చారు. ఇలా మనకు దాంట్లోకి సంబంధించి టోటల్ యూనిట్స్ ఎన్ని అమ్మారు అనేది ఇచ్చారు, రేషియో అనేది ఇచ్చారు. రేషియో వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఈచ్ ఏసీ ఎన్ని అమ్మాము, కూలర్స్ ఎన్ని అమ్మాము, ఫ్యాన్స్ ఎన్ని అమ్మాము ఇండివిజువల్గా మనకు తెలవడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ప్రైస్ మల్టిప్లికేషన్ అయితే చేస్తాం. మనం ఫస్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ది నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ సోల్డ్ బై ఆల్ ది స్టోర్స్ టుగెదర్ వాజ్ అని అడిగారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనకు క్వశ్చన్. ఫ్యాన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. ఆల్ ది స్టోర్స్ టుగెదర్ మొత్తం అమ్మిన ఫ్యాన్స్ ఎన్ని అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఫ్యాన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏకి సంబంధించి కొన్ని ఫ్యాన్స్ అమ్మారు, బీకి సంబంధించి కొన్ని ఫ్యాన్స్ అమ్మారు, సికి సంబంధించి అమ్మారు, డీకి సంబంధించి అమ్మారు, ఈకి సంబంధించి అమ్మారు, అండ్ ఎఫ్కి సంబంధించి అమ్మారు. మనం టోటల్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ సేల్స్, టోటల్ ఎన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం మనం చేయాల్సింది ఏం లేదు. 1250 అనేది టోటల్ అయితే దాంట్లో ఫ్యాన్ యొక్క రేషియో ఎంత అంటే 1 ఇచ్చారు. సో టోటల్ రేషియో ఎంత 10కి 10/1 అనేది మల్టిప్లై చేస్తాం దీంతో. సో ఇక్కడ 1250 ఇంటూ 1/10 అనేది చేస్తే మనకు 125 అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏకి సంబంధించి టోటల్ 1250 డివైజెస్ అనేది అమ్మితే దాంట్లో ఫ్యాన్కి సంబంధించిన రేషియో అనేది ఎంత అంటే 1 అనమాట. సో టోటల్ రేషియో వచ్చేసి 10 కాబట్టి మనం 1/10 అనేది చేస్తే 125 అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ పోర్షన్ కంప్లీట్. ఇలా సెకండ్ 450లో దెన్ మళ్ళీ మనకి ఇక్కడ ఎంత ఉందంటే 5 + 4 వచ్చేసి 10లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే 450కి మనకి సో 4/10 అయితే రావడం జరుగుతుంది. 4/10 అయితే రావడం జరుగుతుంది. సరే ఇది 4/10 కాదు 9. సో ఎందుకంటే 3 + 2 వచ్చేసి 5 అవుతుంది, 5 + 4 వచ్చేసి 9 అవుతుంది. దట్ ఈస్ 450లో 9, దట్ ఈస్ 9 1స్లో 9 5స్లో అయితే అవుతుంది. దట్ ఈస్ 200 అయితే రావడం జరుగుతుంది. సో ఇలా మీకు దీని నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మనం టోటల్ రేషియో అయితే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ దీనికి సంబంధించి నేను ఆన్సర్ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా ఇమేజ్ అయితే చూడొచ్చు. నేను మనకు సంబంధించిన ప్రాబ్లమ్ సంబంధించిన ఇమేజ్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఏకి సంబంధించి ఎన్ని ఫ్యాన్స్ అమ్మారు అనేది క్యాలిక్యులేట్ ఎలా చేస్తామంటే టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు ప్రాబ్లంలో 1250 అయితే ఇవ్వడం జరిగింది. 1250 ఇంటూ ఫ్యాన్స్ యొక్క రేషియోకి తీసుకున్నట్టయితే ఫ్యాన్స్ రేషియో వచ్చేసి 1 అయితే ఇచ్చారు. టోటల్ రేషియో వచ్చేసి 10 కాబట్టి 1250 ఇంటూ 1/10 మనకు 125 ఫ్యాన్స్ అనేది ఫస్ట్ ఏ నుంచి అమ్మడం జరిగింది. తర్వాత బి నుంచి వచ్చేసి 450 అనేది టోటల్ సేల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఏసీ ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటాయి, కూలర్స్ ఉంటాయి. బట్ మనకు కావాల్సింది ఫ్యాన్స్ మాత్రమే. 450 ఇంటూ 4/9 అయితే మల్టిప్లై చేస్తాము అండ్ మనకి ఇక్కడ 200 అనేది రావడం జరుగుతుంది. సో ఏకి సంబంధించిన 125 ఫ్యాన్స్, బీకి సంబంధించిన 200 ఫ్యాన్స్ అయితే మనము ఇప్పుడు ప్రజెంట్ అమ్మడం జరిగింది. దెన్ తర్వాత సికి సంబంధించి టోటల్ 850 అనేది డివైజెస్ అమ్మితే దాంట్లో సిలో ఫ్యాన్స్ సంబంధించిన రేషియో ఎంత అంటే 7. సో ఇప్పుడు 850 ఇంటూ 7 టోటల్ వచ్చేసి ఎన్ని పార్ట్స్ అంటే 17 పార్ట్స్ కింద 17 రేషియో అయితే ఉంది. కాబట్టి 850 ఇంటూ 7/17 చేస్తే మనకు 350 అనేది రావడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ డీకి సంబంధించి తీసుకుంటే 900 అనేది టోటల్ డివైజెస్ అయితే అమ్మడం జరిగింది. దాంట్లో వచ్చేసి ఏంటంటే 9 రేషియో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యాన్కి సంబంధించి 3 అయితే ఉంటుంది కాబట్టి 900 ఇంటూ 3/9 చేస్తాము, మనకు 300 అయితే రావడం జరుగుతుంది. దెన్ ఈకి సంబంధించి 1000 టోటల్ సేల్ చేయడం జరిగింది, ఆల్ కలుపుకొని ఇంక్లూడింగ్ ఏసీ, ఫ్యాన్స్ కావచ్చు, కూలర్స్ కావచ్చు. బట్ దీంట్లో వచ్చేసి ఏంటంటే ఫ్యాన్స్ సంబంధించిన రేషియో ఎంత అంటే 4 అయితే ఉంది కాబట్టి 1000 ఇంటూ 4/10 చేస్తాము, మనకు 400 రావడం జరుగుతుంది. దెన్ ఫ్యాన్స్ సంబంధించి లాస్ట్ ఎఫ్ తీసుకుంటే 605 అనేది టోటల్ సేల్ చేశారు. దాంట్లో ఏసీకి సంబంధించి అండ్ ఫ్యాన్స్కి సంబంధించి కూలర్స్ సంబంధించిన రేషియో అయితే ఇచ్చారు. అయితే 605 ఇంటూ 5 రేషియో వచ్చేసి ఫ్యాన్ కాబట్టి 5/11 చేస్తాము, 275 అయితే రావడం జరుగుతుంది. సో దీని యొక్క టోటల్ తీసుకుంటే దాని ఆన్సర్ అనమాట మనకి 125 + 200 + 350 + 300 + 400 + 275 మనకు టోటల్గా 1650 అయితే అవుతుంది. 1650 కాబట్టి ఇక్కడ యాజ్ పర్ కీ మనకు మన ఆన్సర్ ప్రకారం ఏదైతే ఉందో 1650 అనేది అయితే ఆన్సర్ అవుతుంది. సో ఇలా మీరు
ఫస్ట్ ప్రాబ్లం అర్థం చేసుకొని ప్రాబ్లంలో ఏం అడిగారనే తీసుకోవాలి. ప్రాబ్లం కాన్సెప్ట్ మనకు అర్థమైంది. ప్రాబ్లంలో టోటల్ ఫ్యాన్స్ అడిగారు ఏ టు ఎఫ్ వరకు. సో ఆ రేషియో బేస్డ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన టోటల్ డివైజెస్ బేస్డ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇన్కమ్తో పని లేదు మనకు. సో ఇన్కమ్తో పని లేదు కాబట్టి మీరు మళ్ళీ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. టైం సేవ్ చేసుకోవాలంటే వాళ్ళు ఏం అడిగారు, మనం ఏం చేయాలనేది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ నాకు ఆన్సర్ వచ్చేసిందంటే 1650 అనేది ఫస్ట్ క్వశ్చన్కి అయితే కరెక్ట్ ఆన్సర్. దెన్ సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం మనం. సెకండ్ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్కమ్ రిలేటెడ్ అడిగారు. స్టార్టింగ్లో మనకి ఇన్కమ్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు మనకు ఇచ్చిన ఏసీకి కూలర్కి అండ్ అదేవిధంగా సో తర్వాత మనకి ఏంటి అంటే ఫ్యాన్స్కి ఇన్కమ్స్ అయితే ఇచ్చారు. ఇన్కమ్స్తో కూడా పని ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ బేస్డ్ అడిగారు కాబట్టి ఈ ఇన్కమ్ అమౌంట్తో కూడా మనకు పని అయితే ఉంటుంది. సో మరి ఒకసారి చూద్దాం క్లియర్గా అయితే సెకండ్ క్వశ్చన్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. మనం సెకండ్ క్వశ్చన్స్లో ఏం అడిగారు, మనం ఏం చేయాలి అనేది మీరు ఇక్కడ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్కి సంబంధించి సెకండ్ క్వశ్చన్లో ఇన్కమ్ దట్ కమ్స్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ కూలర్స్ బై స్టోర్ డి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏమడిగారంటే డీకి సంబంధించి కూలర్కి సంబంధించి ఇన్కమ్స్ అడిగారు. అంటే మీకు ఫస్ట్ ఇప్పుడు డీలో ఎన్ని కూలర్స్ అమ్మడం జరిగింది అనేది తెలియాలి. సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే డీకి సంబంధించి అండ్ దట్ టు బి కూలర్కి సంబంధించిన రిలేషన్ కావాలి అండ్ ఇన్కమ్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఓన్లీ ఇన్కమ్ ఆఫ్ ది కూలర్స్ దట్ టు బి డీకి సంబంధించి క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ తర్వాత ఇంకొకటి ఇచ్చారు పర్సంటేజ్ ఆఫ్ మోర్ దెన్ ది దట్ కమ్స్ టు ది సేల్ ఆఫ్ ది ఫ్యాన్స్ ఫర్ స్టోర్ ఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనకు ఇన్కమ్ అనేది మెన్షన్ చేశారు అండ్ తర్వాత ఫ్యాన్స్ అనేది మెన్షన్ చేశారు, ఎఫ్ అనేది మెన్షన్ చేశారు. యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ కూలర్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. కూలర్కి సంబంధించిన దాంట్లో డి స్టోర్ యొక్క ఇన్కమ్ అడిగారు, టోటల్ ఇన్కమ్. తర్వాత ఫ్యాన్స్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. ఫ్యాన్స్లో కూడా ఎఫ్కి సంబంధించిన స్టోర్స్ నుంచి ఇన్కమ్ అయితే అడిగారు. ఈ రెండింటి మధ్యలో రిలేషన్ అడిగారు, ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉందనేది క్వశ్చన్. సో ఇక్కడ డైరెక్ట్గా డీకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ అనేది ఎఫ్ కంటే ఎక్కువగా ఉంది అనేది క్వశ్చన్. మనం ఆన్సర్ చేయాలి. దీనికోసం ప్రాక్టీస్ అనేది చేస్తే మనకు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఏమడిగారు, మనకు కూలర్కి సంబంధించి డి యొక్క కూలర్కి సంబంధించిన రిలేషన్ అయితే అడిగారు. డి కూలర్కి సంబంధించి అండ్ కూలర్కి సంబంధించిన ఇన్కమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ త్రీ నేను ఏదైతే రౌండ్ చేయడం జరిగిందో వాటితో మీకు యూజ్ అయితే ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే 900 అయితే ఇవ్వడం జరిగింది. 900 వచ్చేసి ఏంటి ఇక్కడ టోటల్ డివైజెస్, అందులో ఏసీస్ ఉన్నాయి, కూలర్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఏంటి, కూలర్ మాత్రమే కావాలి. సో 900లో మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కాలంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో 900కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నుంచి నాకు కావాల్సిన రేషియో ఎంత అంటే 2 రేషియో. ఎందుకు కూలర్ యొక్క రేషియో వచ్చేసి 2 కాబట్టి 2 అయితే తీసుకోవడం జరిగింది. దెన్ తర్వాత మనకు 4 + 2 + 3 టోటల్గా ఎంత అవుతుంది అంటే మనకు సో ఇది మళ్ళీ 9 అయితే అవుతుంది. సో 900లో 2 రేషియో. సో 9 1స్లో 9. సో కాబట్టి 200 అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు ఫస్ట్ 200 టోటల్ సేల్ చేసింది ఎంత అంటే కూలర్స్ సేల్ చేసింది ఫ్రమ్ డి నుంచి 200 అయితే సేల్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ కూలర్ యొక్క వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 5500 అనేది. సో మనం 5500 అయితే మల్టిప్లై చేస్తాం. సో ఈజీగా మనకు అప్పుడు ఎంత వస్తుందంటే 11 lakhs అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా మీరు ఫస్ట్ డి కూలర్ యొక్క ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎఫ్ ఫ్యాన్ యొక్క ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ ఫ్యాన్ యొక్క ఇన్కమ్. సో ఎఫ్కి సంబంధించి తీసుకున్నాము 605 అనేది ఉంది. ఫ్యాన్ వచ్చేసి ఎంత అంటే 5 రేషియో అయితే ఉంది. ఫ్యాన్ యొక్క రేట్ వచ్చేసి ఎంత అంటే 1000 రూపీస్ అయితే ఉంది. సో కాబట్టి 605 అయితే తీసుకుంటున్నాం. ఫస్ట్ 605ని మనము మల్టిప్లికేషన్ చేసుకోవాల్సినప్పుడు సో టోటల్ రేషియో అయితే చూస్తాం. ఈ రేషియో వచ్చేసి ఎంత ఉంది, 2 + 4 + 5 అనేది ఉంది. అది మొత్తం మనకు 11 అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది 5 అయితే అవ్వడం జరుగుతుంది. సో దీని నుంచి మనకి ఎంత వస్తుందంటే 275 అయితే వస్తుంది. 275 ఈచ్ వన్ వచ్చేసి ఎంత 1000 రూపీస్. అప్పుడు ఎంత అవుతుందంటే 2,75,000 రూపీస్ అనేది ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. సో క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే కూలర్ స్టోర్ డీకి సంబంధించి అండ్ అదేవిధంగా ఫ్యాన్ స్టోర్ ఎఫ్కి సంబంధించి ఎంత ఎక్కువగా ఉందనేది క్వశ్చన్. కాబట్టి నేను ఇక్కడ క్లియర్గా మనకు సంబంధించిన ఆన్సర్ డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి. టోటల్ క్యాలిక్యులేషన్ చేయడం అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ కూలర్కి సంబంధించి డి యొక్క డీటెయిల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 900 టోటల్ డివైజెస్ ఉన్నాయి. అందులో వచ్చేసి ఏంటంటే మనకు కావాల్సింది కూలర్ యొక్క రేషియో మాత్రమే కావాలి. కూలర్ రేషియో అనేది యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం 2 కాబట్టి 2/9 అయితే తీసుకుంటున్నాం. టోటల్ రేషియో వచ్చేసి 9. అప్పుడు మనకు 200 యూనిట్స్ అయితే రావడం జరిగింది. మరి కూలర్స్ 200 అమ్మడం వల్ల ఎంత ఇన్కమ్ వచ్చింది అంటే 200 అమ్ముతున్నాము. ఈచ్ వన్ వచ్చేసి ఫర్ యూనిట్ వచ్చేసి ఎంత అంటే 5500. అది కూడా టేబుల్ ప్రకారం 5500 తీసుకుంటే మనకి 11 lakhs అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ కూలర్ యొక్క అమౌంట్. మనం దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్యాన్ ఎఫ్ తోటి కంపేర్ చేసుకుంటాం. సో ఫ్యాన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే 2,75,000 అనేది ఉంది. అండ్ సో ఇక్కడ
మనకి ఆ 2,75,000 ఎలా వచ్చిందంటే ఫ్యాన్స్కి సంబంధించిన రేషియో వచ్చేసి ఫస్ట్ టోటల్ డివైజెస్ అనేది 605 అయితే మనం అమ్మడం జరిగింది. 605లో ఫ్యాన్స్ పోర్షన్ ఎంత అంటే 5 ఓన్లీ 5, కానీ టోటల్ రేషియో ఎంత 11, 5/11 తీసుకుంటున్నాం. అప్పుడు 275 యూనిట్స్ అనేది మనం సోల్డ్ చేయడం జరిగింది. సో 275 యూనిట్స్ సోల్డ్ చేసాం కాబట్టి ఈచ్ యూనిట్ ఎంత అంటే యాజ్ పర్ ప్రాబ్లం ప్రకారం 1000 యూనిట్స్ అనేది ప్రతి యూనిట్కి. అప్పుడు ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ 2,75,000 ఇంటూ 1000 చేస్తున్నాం. 275 ఇంటూ 1000 చేస్తున్నాము. 2,75,000 అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇన్కమ్ తెలుసు. 11 lakhs వచ్చేసేమో కూలర్ అమ్మడం వల్ల జరిగింది, అండ్ ఫ్యాన్స్ అమ్మడం ద్వారానేమో 2,75,000 వచ్చింది. సో ఇప్పుడు 2,75,000 మనం ఏమనుకుంటామంటే 100% అనుకుంటాం. సో 11 lakhs 2,75,000 కంటే 11 lakhsలో ఎంత ఎక్కువైతే ఉందో రిమైనింగ్ అమౌంట్ అది ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉందనేది క్వశ్చన్. సో కాబట్టి 11 lakhs మైనస్ 2,75,000 తీసేస్తున్నాం. 8,25,000 అవుతుంది. సో 2,75,000కి 100% అయితే 8,25,000కి ఎంత అనేది మనం చేస్తున్నాం. అప్పుడు మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8,25,000 ఇంటూ 100/2,75,000 అయితే వచ్చేస్తుంది. అది 300 టైమ్స్ 300% అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. సో యాజ్ పర్ కీ ప్రకారం ఫస్ట్ ఆన్సర్ అయితే మనకు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ప్రకారం 300 అనేది మనకి రీచ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 300. సో ఇది సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్, సో వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్ వెళ్ళిపోదాము. థర్డ్ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది థర్డ్ క్వశ్చన్లో మనకు అడిగింది ఏంటి అంటే వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ ఎర్న్డ్ బై సి అయితే అడిగారు. టోటల్ ఇన్కమ్ ఎర్న్డ్ బై సి క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో క్వశ్చన్ పేపర్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సికి సంబంధించిన టాపిక్ అయితే అడిగారు, టోటల్ ఇన్కమ్ అడిగారు, సి నుంచి టోటల్ ఇన్కమ్ అయితే అడిగారు. సో ఇక్కడ టోటల్ ఇన్కమ్ అనేది డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయలేము. 850 ఇంటూ 16,000, 850 ఇంటూ 5,000, 850 ఇంటూ 850 అనేది చేస్తే మనకు ఆన్సర్ రాదు. ఈ 850 వచ్చేసి ఏంటంటే ఆల్ డివైజెస్ సంబంధించి, దాంట్లో ఏసీ ఉంది, కూలర్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాటిని అలొకేట్ చేసుకోవాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. 850లో ఏసీ ఎంత, కూలర్ ఎంత, ఫ్యాన్ ఎంత అనేది మనం క్లారిఫై చేసుకోవాలి. అప్పుడు 850లో వచ్చేసి ఏంటంటే 6 రేషియో వచ్చేసి ఎంత అంటే టోటల్ రేషియో 17 అవుతుంది. 6 + 4 10 అవుతుంది. 10 + 7 వచ్చేసి 17 అయితే అవుతుంది. 17 అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ 17లో 6 రేషియో వచ్చేసి ఏంటి అంటే ఏసీకి సంబంధించింది, 4 రేషియో వచ్చేసి కూలర్ సంబంధించింది, అండ్ 7 రేషియో వచ్చేసి ఫ్యాన్స్కి సంబంధించింది. కాబట్టి మనం ఇప్పుడు అలొకేట్ చేసేటప్పుడు 850 ఇంటూ 6/17 చేయాలి, అండ్ ఆఫ్టర్ దట్ 16,000తో మల్టిప్లై చేయాలి. తర్వాత 850 ఇంటూ 4/17 చేయాలి, అండ్ ఆఫ్టర్ దట్ 5,000తో మల్టిప్లై చేయాలి. 850 ఇంటూ 7/17 చేయాలి. తర్వాత వచ్చిన దాన్ని 75 తోటి 850 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకు థర్డ్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్ అయితే నేను డిస్ప్లే చేశాను. వాట్ వాజ్ ద టోటల్ ఇన్కమ్ ఎర్న్డ్ బై స్టోర్ సి అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు టోటల్ ఇన్కమ్స్ అనేది 3 కేటగిరీకి సంబంధించిన టోటల్ ఇన్కమ్ కనుక్కోవాలి. ఇఫ్ ఏసీ అయితే 850 యూనిట్స్ అనేది ఇచ్చారు మనకు. 6/17 చేస్తున్నాము, 300 వస్తుంది. 300 యూనిట్స్ అనేది మనము ఏసీ రూపంలో సేల్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ వన్ వచ్చేసి ఎంత అంటే 16,000 రూపీస్ అయితే ఈచ్. సో మనకి ఇక్కడ ఏసీ అమ్మడం వల్ల 16,000 అయితే రావడం జరిగింది. ఇప్పుడు 300 ఇంటూ 16,000 చేస్తే 48 lakhs అమౌంట్ అనేది టోటల్ ఇన్కమ్ అయితే వస్తుంది ఫ్రమ్ ఏసీ వల్ల టోటల్ ఇన్కమ్ ఎంత అంటే సో మొత్తంగా 48 lakhs అయితే రావడం జరుగుతుంది. తర్వాత కూలర్ అనేది తీసుకుంటున్నాం. కూలర్ వచ్చేసి 850 రూపీస్. 850 యూనిట్స్ అనేది అన్నిటికీ కామన్ 850. బట్ కూలర్ సంబంధించిన పోర్షన్ ఎంత టోటల్ 17 పార్ట్స్లో అంటే 4 పార్ట్స్ మాత్రమే కూలర్స్ సంబంధించింది. కాబట్టి 850 ఇంటూ 4/17 చేస్తున్నాము. 200 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈచ్ పార్ట్ వచ్చేసి ఈచ్ యూనిట్ వచ్చేసి 5,000. కాబట్టి 200 ఇంటూ 5,000 చేస్తే మనకు 10 lakhs అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఫ్యాన్స్కి ఇచ్చారు 850, 7/17 చేస్తున్నాం 350. సో ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లంలో మనం ఫ్యాన్స్కి సంబంధించిన క్యాలిక్యులేట్ చేసాము. ఫ్యాన్స్ రేషియో అనేది అన్నిటికీ చేసాము. కాబట్టి దాన్ని డైరెక్ట్గా ఇక్కడ మీరు 350 తీసుకొని ఆన్సర్ చేయొచ్చు. 350 ఇంటూ 850 దట్ ఈజ్ వచ్చేసిందంటే 2,97,500. టోటల్ ఎంత అంటే అమౌంట్ ఇక్కడ 60,97,500. సో యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం మనకు 60,97,500 అప్రాక్సిమేట్ ఆన్సర్. ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే రావడం జరిగింది. సమ్ టైమ్స్ మీకు నియర్ బై ఆన్సర్ వచ్చినా కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. 60 అనేది ఉంది కాబట్టి 60కి సంబంధించి ఒకటే ఉంది, మళ్ళీ 97 ఆ టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ 60,000కి సంబంధించినవి 2 ఉన్నాయి అనుకుంటే అప్పుడు మీరు టోటల్ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది ఎలిమినేషన్ ప్యాటర్న్లో అయితే. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 4th క్వశ్చన్ అనేది మనకు ఇన్కమ్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ ఏసీస్ బై స్టోర్ ఎఫ్
ఈజ్ అప్రాక్సిమేట్లీ డాష్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ది సేల్ ఆఫ్ ఏసీస్ బై స్టోర్ ఈ. ఇక్కడ మనకు ఏసీకి సంబంధించి ఏసీస్ యొక్క క్వశ్చన్ అయితే అడిగారు. ఎఫ్కి ఈకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ తోటి మనం ఎంత ఎక్కువ ఉంటుంది అనేది, వెన్ కంపేర్ విత్ ఎఫ్ అనేది ఈ కంటే ఎంత పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది ఆర్ ఎంత పర్సంటేజ్ అనేది తక్కువ ఉంది అనేది అయితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో పర్సంటేజ్ అనేది ఇప్పుడు ఈ అనేది 100% అనుకోండి, ఎఫ్ దాంట్లో ఎంత పర్సంటేజ్ అనేది మనము క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 100% అయితే ఎఫ్ అనేది ఎంత పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం ప్రాబ్లం ప్రకారం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రాబ్లం ఒకసారి చూద్దాం మనము. ప్రాబ్లం అనేది మీకు మళ్ళీ ఒకసారి డిస్ప్లే చేస్తాను నేను. సో ప్రాబ్లం చూస్తే ప్రాబ్లంలో ఏం అడిగారంటే ఏసీస్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు ప్రాబ్లం నుంచి మనకి. సో ప్రాబ్లం నుంచి ఏసీస్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు కాబట్టి సో ఓకే, ఏసీ ఈ రెండింటిని అడిగారు అండ్ దాంట్లో వచ్చేసి ఏసీకి సంబంధించిన టాపిక్ మాత్రమే అడిగారు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 1000 వచ్చేసి ఎంత ఉందంటే 1000 అనేది టోటల్ డివైజెస్. దాంట్లో ఏసీకి సంబంధించింది ఏంటంటే ఫస్ట్ పోర్షన్ మార్క్స్నే తీసుకుంటాం 1000లో. సో ఇక్కడ 5+1+4 అనేది 10 రేషియో అవుతుంది. 10లో వచ్చేసి 5 పార్ట్స్ కాబట్టి 500 అనేది దీనికి రావడం జరుగుతుంది. 500 ఇచ్చినప్పుడు 18,000తో మల్టిప్లై చేస్తాము. సో 500 × 80,000 చేస్తాము. మనకు అప్పుడు ఎంత వస్తుందంటే 90 lakhs రూపీస్ అయితే రావడం జరుగుతుంది టోటల్ ఇన్కమ్ అనేది ఫర్ ఏకి. తర్వాత ఎఫ్కి 605 అయితే ఉంది. 605 దీని రేషియో వచ్చేసి 2. 605 తీసుకుంటున్నాము ఇంటూ 2 తీసుకుంటున్నాము. టోటల్ రేషియో వచ్చేసి 11. సో 11 అయితే తీసుకుంటున్నాము. అండ్ దీని ద్వారా వచ్చింది ఏదైతే ఉంటుందో 19,000 తోటి అయితే మనం మల్టిప్లై చేస్తాం. 19,000తో మల్టిప్లై చేస్తే వీ విల్ గెట్ సమ్ ఆన్సర్. ఆ ఆన్సర్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎంత పర్సెంటేజ్ ఉందనేది క్యాలిక్యులేట్ చేస్తాం. 4th వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 4th వన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేశాను. ఆన్సర్ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 23.22% అని ఉంది, 25 అనేది ఉంది, 24 అనేది ఉంది, 22 అనేది ఉంది. సో నేను ఇక్కడ ఆన్సర్ డిస్ప్లే చేస్తున్నాను మీకు 4th వన్కి సంబంధించి. నేను ఆల్రెడీ ఏదైతే రఫ్ చేసి పెట్టుకున్నానో ఆన్సర్ అనేది మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ ఏసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే 1000 యూనిట్స్ అనేవి టోటల్గా అయితే ఉన్నాయి. వాటిలో ఏసీ యొక్క పోర్షన్ వచ్చేసి 5, టోటల్ పోర్షన్ వచ్చేసి 10. కాబట్టి 1000 × 5/10 చేస్తున్నాము. మనకు 500 అయితే వచ్చేస్తుంది. అది ఎట్ ది రేట్ ఈచ్ వన్ వచ్చేసి ఎంత 18,000. కాబట్టి 90 lakhs రూపీస్ అనేది ఏసీ ఈ నుంచి అయితే ఇన్కమ్ వస్తుంది. దెన్ సేమ్ ఏసీఎఫ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 605 అనేది టోటల్ డివైజెస్ అనేది అమ్మడం జరిగింది. అమ్మిన దాంట్లో ఏసీకి సంబంధించిన ఎన్ని అంటే సో టోటల్ డివైజెస్లో ఏసీస్ ఓన్లీ 2/11 మాత్రమే. అది 110 అవుతుంది. 110 × 19,000 చేస్తే 20,000 అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు రిలేషన్ అడిగారు. ఏమడిగారు? సో ఇక్కడ ఎఫ్కి ఈకి మధ్యలో రిలేషన్షిప్ అయితే అడిగారు. ఈ అనేది 100% అయితే ఎఫ్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుందనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ వచ్చేసి 19 lakhs. 90 lakhsకి 100% అవుతుంది. ఇక్కడ 20 lakhs 90,000కి ఎంత అంటాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. అప్పుడు ఏమొస్తుందంటే 20 lakhs 90,000 × 100/90 lakhs చేస్తాం. అప్పుడు 23.22% వస్తుంది. ఇది మనకి ఏంటి అంటే ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం అండ్ మనకు సంబంధించిన ప్రాబ్లమేటిక్ ప్రకారం కూడా ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్. అండ్ లాస్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ క్వశ్చన్ సంబంధించిన క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ ఫ్యాన్ బై స్టోర్ బి అండ్ స్టోర్ ఈ అయితే ఇచ్చారు. ఈ క్వశ్చన్ వచ్చేసి బీకి ఈకి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఎస్పెషల్లీ ఫ్యాన్స్కి సంబంధించిన క్వశ్చన్. సో డైరెక్ట్గా ఫ్యాన్స్ అడిగినప్పుడు అండ్ ఏసీ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ చాలా ఈజీ. బట్ ఫ్యాన్స్కి అండ్ ఏసీకి మధ్యలో కానీ ఫ్యాన్స్కి కూలర్కి మధ్యలో కానీ లైక్ మనకు సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది వేరే దాంతో కంపేర్ చేస్తూ. అలా ఇచ్చినప్పుడు మనకు కొంచెం టైం లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 4th వన్. 5th వన్ వచ్చేసి రేషియో బిట్వీన్ ది బి అండ్ ఈకి సంబంధించి అయితే అడిగారు. ఇన్కమ్ రేషియోకి సంబంధించి. సో ఇక్కడ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బీకి సంబంధించి ఈకి సంబంధించి అయితే అడిగారు అండ్ దట్ టు బి ఫ్యాన్స్కి సంబంధించి. సో 450లో ఫ్యాన్స్కి సంబంధించింది ఏంటంటే 4th రేషియో. దెన్ తర్వాత ఈలో వచ్చేసి ఇక్కడ కూడా 4th రేషియో అయితే ఉంటుంది. 450లో 450 ఇంటూ సో దట్ ఈస్ 4/9 అయితే అవుతుంది. 4/9 అంటే సో ఇక్కడ మనకు 5 అయితే వస్తుంది. 5 కాబట్టి 200 అయితే వస్తుంది. 200 × 800 అయితే మల్టిప్లై చేస్తాము. మనకు 1,60,000 అయితే వస్తుంది. 1,60,000 అయితే వస్తుంది. సిమిలర్గా మళ్ళీ మనకు ఈకి సంబంధించి 1000 అయితే ఉంది. 1000లో వచ్చేసి 5:1:4 కాబట్టి 10 అవుతుంది. అంటే 4/10 అయితే అవుతుంది. 4/10 అంటే సో మనకి ఈజీగా 10 క్యాన్సిల్ చేస్తాము. 1 అయితే వస్తుంది. 400 అయితే రావడం జరుగుతుంది. 400 యూనిట్స్ అనేది ఫ్యాన్స్కి సంబంధించింది. అయితే ఈచ్ వన్ వచ్చేసి ఎంత అంటే అమౌంట్ 950 రూపీస్. ఈచ్ వన్ ఫ్యాన్స్కి సంబంధించి ఫ్యాన్స్కి సంబంధించి 950 రూపీస్ అయితే అవుతుంది. అప్పుడు మనం 400 × 950 చేస్తే 3,80,000 అయితే అవుతుంది. రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ అక్కడ మనము రేషియో అయితే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో
సో నేను ఇక్కడ మనకు సంబంధించిన ఆన్సర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆన్సర్ 5th వన్కి సంబంధించి. సో మనకి క్వశ్చన్ ఏంటంటే రేషియో బిట్వీన్ ది బి అండ్ ఈ ఆఫ్ ఫ్యాన్ స్టోర్స్ సంబంధించిన ఇన్కమ్ గురించి అడిగారు. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము రఫ్గా అయితే, మీరు ఇక్కడ నీట్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు బీకి సంబంధించింది ఏంటి అంటే 450 యూనిట్స్ అనేది ఏంటంటే టోటల్ యూనిట్స్ అయితే మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. అందులో ఏసీకి సంబంధించి, కూలర్కి సంబంధించి, ఫ్యాన్స్కి సంబంధించి ఉన్నాయి. అయితే ఫ్యాన్స్కి సంబంధించి ఏంటంటే జస్ట్ 4 రేషియోనే, బట్ టోటల్ రేషియో వచ్చేసి 9. కాబట్టి 450 ఇంటూ 4/9 చేస్తున్నాము. 200 యూనిట్స్ రిలేటెడ్ టు ఫ్యాన్స్ అయితే వస్తుంది. అప్పుడు ఈచ్ వన్ ఎంత అంటే ఫ్యాన్స్కి 800 రూపీస్ అయితే అవుతుంది. 200 ఇంటూ 800 రూపీస్ చేస్తే మనకు 1,60,000 అనేది ఇన్కమ్ అనేది ఫ్యాన్స్ బి నుంచి అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఈకి సంబంధించి సో ఇక్కడ 1000 యూనిట్స్ అనేది టోటల్ యూనిట్స్ అయితే ఇచ్చారు. దాంట్లో ఫ్యాన్స్ ఉన్నాయి, ఏసీస్ ఉన్నాయి, కూలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో 4/10 రేషియో అనేది మనకు ఈకి సంబంధించిన ఫ్యాన్ రిలేటెడ్, కాబట్టి 400 వస్తుంది. 400 ఈచ్ వన్ వచ్చేసి 950 రూపీస్. దట్ ఈస్ 400 ఇంటూ 950 3,80,000 అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు రేషియో అడిగారు కాబట్టి 1638 డివిజబుల్ ఫిగర్స్ అంటే కాదు, నార్మల్గా 1632 అయితే డివిజబుల్ ఫిగర్ అవుతుంది. సో అప్పుడు ఎంత 16 వన్స్ అవుతుంది, 16 అయితే అవుతుంది. కాబట్టి ఇది డివిజబుల్ కాదు. అండ్ తర్వాత మనకి ఏంటి అంటే 80 ఇచ్చారు కాబట్టి సో 32 దెన్ రిమైనింగ్ 60. సో ఇవి మనకు 20లో అయితే డివిజబుల్ అవుతాయి. 160 కావచ్చు లేదా 1,60,000 3,80,000 అనేది మనకు 20 తోటి డివిజబుల్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కామన్ ఫిగర్ ఏదైతే ఉంటుందో తీసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ ఏంటంటే 1,60,000/20 చేస్తున్నాము, 3,80,000/20 చేస్తున్నాము. సో 1,60,000/20 చేస్తే 8 టైమ్స్ అనేది రిమూవ్ కావడం జరుగుతుంది. అండ్ 9 టైమ్స్లో అది సో డివిజన్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి మనకు వచ్చిన అవుట్పుట్ ఎంత అంటే 8:19 అయితే రావడం జరుగుతుంది. రేషియో అడిగారు, బీకి ఈకి మధ్యలో రేషియో వచ్చేసిందంటే సో బి యొక్క ఇన్కమ్ అనేది 8 టైమ్స్ ఉంటుంది, ఈ యొక్క ఇన్కమ్ అనేది 19 టైమ్స్ అయితే ఉంటుంది. సో వెన్ కంపేర్ విత్ బోత్ ఇన్కమ్స్ మనకు ఆన్సర్ వచ్చేసి 18.9 అనేది ఆన్సర్. సో దీంట్లో 18.19 ఏదైతే ఉందో అది ఆన్సర్. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్ని మీరు క్లియర్గా రీడ్ చేసినట్టయితే, ఆడిచ్చిన ప్రాబ్లమ్ని క్లియర్గా రీడ్ చేసినట్టయితే మీకు టైం సేవ్ కావడం జరుగుతుంది. ఫస్ట్ కంప్లీట్గా రీడ్ చేయాలి, వాళ్ళు ఏం అడిగారో అది మాత్రమే చేయాలి. రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ బి అడిగితే ఏ అండ్ బికి మాత్రమే ఆన్సర్ చేయాలి, మిగతా పట్టించుకోకూడదు, మిగతా అవసరం లేదు, మిగతా దాన్ని మనం లాగకూడదు దాంట్లోకి. సో అలా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, వేరే అసలు తీసుకోకూడదు. అండ్ దీనికి సంబంధించిన రఫ్ వర్క్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి, ఏదో షార్ట్కట్లో చేసుకోకండి. రఫ్ వర్క్ ప్రాపర్గా చేసుకున్నట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్కి ఉన్న రఫ్ వర్క్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ క్వశ్చన్కి ఏం చేయడం జరిగిందంటే టోటల్ ఫ్యాన్స్కి సంబంధించి తీసుకున్నాం యూనిట్స్ అనేది. ఫ్యాన్స్ రిలేటెడ్ ఎన్నిసార్లు అడిగారంటే సెకండ్ క్వశ్చన్స్లో అడిగారు, థర్డ్ క్వశ్చన్లో అడిగారు, అండ్ 4th క్వశ్చన్లో కూడా అడిగారు. లాస్ట్ క్వశ్చన్లో కూడా ఫ్యాన్స్కి సంబంధించిన రిలేషన్ ఉండే విధంగా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. కాబట్టి మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఫ్యాన్స్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసుకున్నారో రేషియో అనేది A to F వరకు, మిగతా వాటికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక ప్రాబ్లం కోసం మీరు క్యాలిక్యులేట్ చేసే వర్కింగ్ నోట్ ఏదైతే ఉంటుందో మిగతా దానికి కూడా యూటిలైజ్ చేసుకోవాలి, టైం సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎస్పెషల్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మనము ప్రాబ్లమ్ ఎగ్జామ్ స్టార్ట్ కాగానే ట్రై చేయడానికి అయితే ప్రయత్నించొద్దు. ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ అన్ని చేయాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది ఎంత క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కూడా సింపుల్ పేపర్ అనేది ఉంటుంది, మోడరేట్ అనేది ఉంటుంది, హార్డెస్ట్ డిఫికల్టీ అనేది ఉంటుంది. లెవెల్ని బట్టి అందులో ఖచ్చితంగా మనకు చూడగానే ఆన్సర్స్ పెట్టే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 30% వరకు క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ అన్నింటినీ సాల్వ్ చేయాలి మనం. పేపర్ 1 అండ్ పేపర్ 2లో సాల్వ్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ మీరు టైం మిగులుతుంది కాబట్టి అప్పుడు మీరు ప్యాసేజ్ మీద కానీ లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ మీద కానీ కూర్చోవాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే డేటా ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. అండ్ మీకు నెక్స్ట్ పేపర్లో ఒక క్వశ్చన్ అయితే డిస్ప్లే చేస్తాను డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి, మీరు దాన్ని సాల్వ్ చేస్తా అంటే చేయొచ్చు. అండ్ సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉందో 479 పేజెస్ అయితే ఉంటుంది. టోటల్గా డిసెంబర్ 2025 సెషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. సో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని దీన్ని ప్రాక్టీస్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను క్వశ్చన్స్ అయితే డిస్ప్లే చేస్తాను, మీరు దానికి ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను, ఆ టాపిక్ సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ వీడియో ఎండింగ్లో ఏదైతే నేను క్వశ్చన్ పేపర్ డిస్ప్లే చేస్తానో దానికి సంబంధించి వీడియో అయితే చేస్తాను నేను. సో మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది. సో నెక్స్ట్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 7th సంబంధించి 5th జనవరి 2026లో కండక్ట్ చేసిన ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ సంబంధించి ఇది పేపర్ 1 అయితే. అండ్ దీంట్లో కూడా మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన ప్రాబ్లం అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీద డీటెయిల్ వీడియో చేస్తాము, మీరు ఇక్కడ ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో దానికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది నెక్స్ట్ సెషన్లో. సో ఆ వీడియోకి సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకు the following the table shows the number of the laptops sold the
సోల్డ్ బై 5 డిఫరెంట్ స్టోర్స్ A to E సేమ్ అనమాట. అక్కడ కూడా మనకి ఏమి ఇచ్చారు, ఏసీస్, ఫ్యాన్స్, కూలర్స్ సంథింగ్ ఇచ్చారు, A to E వరకు ఇచ్చారు. ఇది కూడా సేమ్. సో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో మళ్ళీ మంత్స్ ఇచ్చారు, అక్కడ మనకు స్టోర్స్ ఇచ్చారు అండ్ డిఫరెంట్ డివైజెస్ ఇచ్చారు. డివైజెస్ రిప్లేస్ చేస్తూ ఇక్కడ ఏమి ఇచ్చారంటే మంత్ ఇచ్చారు. ఏసీ ప్లేస్లో జనవరి ఇచ్చారు అండ్ తర్వాత ఫిబ్రవరి, మార్చ్ లైక్ ఇలా ఇచ్చారు అక్కడ. సో ఆ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లం కంపేర్ చేసుకుంటే అది డిఫరెంట్, రిమైనింగ్ మొత్తం సేమ్ చేయొచ్చు. అండ్ బట్ ఇందులో రేషియో ఇవ్వలేదు, పర్సెంటేజ్ ఇవ్వలేదు, నెంబర్ ఆఫ్ సోల్డ్స్ మాత్రమే ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏమడుగుతారంటే సో ఏ మంత్లో ఎక్కువ అడిగారు, ఎక్కువ అమ్మడం జరిగింది, ఏ మంత్లో తక్కువ అమ్మడం జరిగింది, లేదా వెన్ కంపేర్ విత్ ఏ పోర్షన్ మొత్తం టోటల్ ఏ మంత్లో ఎక్కువగా అమ్మడం జరిగింది, లేదా ఏని బీని కంపేర్ చేసుకున్నట్టయితే మార్చ్లో దేంట్లో ఎంత ఎక్కువగా ఉంది, ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది వెన్ కంపేర్ విత్ ఏబీ, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీరు ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలని ముందే తెలుసుకొని ఉండాలి. ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు, టోటల్ ల్యాబ్స్ ఆఫ్ సోల్డ్ అనేది ఎంత ఇచ్చారు అనేది. ఏకి తీసుకుంటే జనవరిలో 430, తర్వాత 376 జనవరిలో, ఫిబ్రవరిలో ఇచ్చారు, 440 మార్చ్లో ఇచ్చారు, 346 వచ్చేసి ఏప్రిల్లో ఇచ్చారు, తర్వాత మేలో అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డేటా ఇంట్రడ్యూషన్ సంబంధించి. తర్వాత క్వశ్చన్ అడిగారు కింద, నెంబర్ ఆఫ్ ది ల్యాప్టాప్ సోల్డ్ by store D in February and May together approximately more than the by store B January and March. ఇక్కడ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. స్టోర్ Dకి అండ్ Bకి సంబంధించిన క్వశ్చన్ అడిగారు, స్టోర్ Dకి Bకి, అండ్ దాన్ని 2 monthsలో అయితే అలొకేట్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఫిబ్రవరి అండ్ మేకి సంబంధించి టుగెదర్గా ఎంత అమ్మారని మనం క్యాలిక్యులేట్ చేయాలి. డీలో ఫిబ్రవరికి సంబంధించింది, సో డీలో ఫిబ్రవరికి సంబంధించింది, మార్చ్కి సంబంధించిన క్యాలిక్యులేట్ చేస్తాము. బీలో వచ్చేసి జనవరికి సంబంధించింది, మార్చ్కి సంబంధించింది, సారీ ఫర్ దట్, డీకి సంబంధించి ఫిబ్రవరి అండ్ మేకి సంబంధించింది క్యాలిక్యులేట్ చేస్తాము, అండ్ బీకి సంబంధించి జనవరి అండ్ మార్చ్కి సంబంధించి క్యాలిక్యులేట్ చేస్తాము. అలా డీ సో ఫిబ్రవరి, మే యొక్కది, తర్వాత బీలో సో జనవరి, మార్చ్కి సంబంధించిన క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాంట్లో పర్సంటేజ్ అనేది మోర్ దెన్ ఎంత ఉందనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఆన్సర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ప్రాబ్లం, ప్రీవియస్ ప్రాబ్లం లాగానే సేమ్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికి సంబంధించిన వీడియో నెక్స్ట్ అయితే ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చారు ఇక్కడ, ది ల్యాప్టాప్స్ ఆఫ్ ది సోల్డ్ ఆల్ ది 5 months మోర్ దెన్ ది 2000 ఎగ్జాక్ట్లీ స్టోర్స్. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనకు 5 monthsకి సంబంధించిన స్టోర్స్ అయితే ఇచ్చారు. 5 months వచ్చేసి ఏంటి, జనవరి ఇచ్చారు, జనవరి టు సో మే వరకు ఇవ్వడం జరిగింది. సో అన్ని మంత్స్ తీసుకున్నప్పుడు ఏ స్టోర్ తీసుకుంటాం, బి స్టోర్ తీసుకుంటాం, సి స్టోర్ తీసుకుంటాము. అన్ని మంత్స్లో ఏ మంత్లో ఎగ్జాక్ట్లీ 5000 కంటే ఎక్కువగా ఉంది, ఎగ్జాక్ట్లీ 5000 కంటే ఎక్కువగా ఉన్న స్టోర్స్ ఎన్ని, 2 స్టోర్స్లో టోటల్ 5000 వస్తుందా, 2 స్టోర్లో మాత్రమే 2000 వస్తుందా, 3 స్టోర్లో 2000 వస్తుందా, 4 స్టోర్లో 3000 వస్తుందా అని క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో మనకు 2 కానీ 3 కానీ ఉంటాయి ఆన్సర్స్, అన్ని స్టోర్స్లో అయితే ఉండడానికి ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ మంత్కి సంబంధించినవి తీసుకున్నాం అనుకోండి, ఏకి సంబంధించి జనవరి మంత్ తీసుకున్నాం అనుకోండి, 5 months ఇచ్చారు కాబట్టి జనవరి మంత్ ఫస్ట్ 450, 300 దట్ ఈస్ 700, తర్వాత 300, 1000, తర్వాత 400 దట్ ఈస్ 1400, అగైన్ 400, 1800, అండ్ ఇవి మనం యాడ్ చేస్తే రిమైనింగ్ ఫిగర్స్ యాడ్ చేస్తే సో 30 + 70 100, 1900, దెన్ తర్వాత 12 + 28 + 20 దట్ ఈస్ 58, 48 + 2 దట్ ఈస్ 60. సో మనకు 1960 మాత్రమే వస్తుంది, 1960 వస్తుంది ఫస్ట్ దాంట్లో. అంటే ఇది లేదు. ఇలా టోటల్ ఫిబ్రవరిలో ఎన్ని ఉన్నాయి, మార్చ్లో ఎన్ని ఉన్నాయి, మేలో ఎన్ని ఉన్నాయని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవి 2 బిలో 2000 వచ్చాయి అనుకోండి, ఇది అబౌవ్ 2000 ఉంది, సో ఈక్వల్ 2000 ఉంది అనుకోండి, అప్పుడు ఆన్సర్ 3 అవుతుంది. ఈ 3 ఉంటే మూడిట్లలో 3000 క్రాస్ అయినా ఈక్వల్ 3000 ఉన్నా కూడా సో మనకు ఆన్సర్ 3 కావడం జరుగుతుంది. అలా మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు సెకండ్ క్వశ్చన్ సంబంధించి ఇచ్చారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్ సోల్డ్ స్టోర్ సి ఇన్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ టుగెదర్. సో ఇక్కడ మనకు ల్యాప్టాప్స్ ఇచ్చారు. సో సి స్టోర్లో వచ్చేసి ఏంటంటే ఫిబ్రవరికి సంబంధించింది, మార్చ్కి సంబంధించింది, ఏప్రిల్కి సంబంధించింది టోటల్ అనేది చేసి బై 3 చేసినట్టయితే మనకి యావరేజ్ అనేది రావడం జరుగుతుంది. ఆ యావరేజ్లో ఆన్సర్ ఇది ఉంటుంది, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దట్ థింగ్ అంతే. తర్వాత సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంది, ఫోర్త్ క్వశ్చన్, బై స్టోర్ ఏ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ ఇన్ మే సో అప్రాక్సిమేట్లీ డాష్ ఇన్ దట్ మంత్ దట్ మార్చ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏకి సంబంధించిన స్టోర్లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే మేకి మార్చ్కి మధ్యలో రిలేషన్షిప్ అయితే అడగడం జరిగింది. సో మేని మార్చ్తో పోల్చుకున్నప్పుడు ఎంత పర్సెంటేజ్ ఈక్వల్గా ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది అనేది అయితే క్వశ్చన్ అడిగారు. సో మీరు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది సిమిలర్ ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా చేశాము. అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ M is the number of laptops sold by B and store D together and March
అండ్ ఎన్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ బై ఏ అండ్ ఈ టుగెదర్. సో జనవరి, దెన్ M-N. సో సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీనికి మనకు ఎక్స్ అండ్ వై మోడల్లో అయితే ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. M and N అనేది మనకు తెలియదు, మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో చేస్తాను, మీరైతే ప్రాక్టీస్ చేయండి. సో మీ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ సేమ్ టైం మా ఛానల్ తరపు నుంచి ఒక రిక్వెస్ట్, వీడియో మీకు లెంతీ అనిపిస్తున్నా, వీడియో ప్రజెంటేషన్లో ఏమైనా చేంజెస్ కావాలి అనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ దృష్టిలో ఉంచుకొని వీడియో టైం రెడ్యూస్ చేయడం కానీ, లేదా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మరీ ఎక్కువగా ఇవ్వకుండా మీకు సరిపోయే విధంగా ఇవ్వడానికి కానీ ప్రయత్నిస్తాము. చేంజెస్ ఏమున్నా కూడా ఫీడ్బ్యాక్ రూపంలో ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.